అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకొని మనం దేవుని యొక్క బల్ల మనం చేతులు వేద్దాం. మనం పోయిన వారం కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? పోయిన వారం చివరిలో అనుకున్నాం. గుర్తుందా ఎవరికైనా? తిప్పి చూడకూడదు, రాసుకున్న వాళ్ళు తిప్పి చూస్తున్నారు. చివరిలో ఒక మాట చెప్పుకున్నాం, మనం దేవుణ్ణి మర్చిపోతే దేవుడు మన బిడ్డల్ని మర్చిపోతాడని మనం దేవుని యొక్క వాక్య భాగంలో చూసుకున్నాం. కాబట్టి మనం మర్చిపోకుండా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించాలి. మనం మునుపు ఏ విధంగా ఉన్నాము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒకసారి మరలా గుర్తు చేస్తాను. తర్వాత రెండవదిగా చెప్పాలి, ఇటువైపు రెండవదిగా మనం ఏం మర్చిపోకూడదు, దేవుడు వాగ్దానం చేసిన వాటిని చెప్పకూడదు, గుర్తుపెట్టుకోవాలి. రాసుకున్న వాళ్ళు టెక్కటెక్క తిప్పేస్తున్నారు. రెండవది, దేవుడు మనకి వాగ్దానం చేసిన వాటిని మనం మర్చిపోకూడదు. తర్వాత మూడవది, దేవుడు మనకి బోధించిన వాటిని మనం మర్చిపోకూడదు. పోయిన వారం మనం దేవుడు మనకి బోధించిన వాటిని మనం మర్చిపోకూడదు అనే విషయాల గురించి మనం కొన్ని చూసుకున్నాం. సరే, ఈరోజు మనం దేవుడు చేసిన అద్భుతాలు, విజయాలు మనం మర్చిపోకూడదు అనే విషయం గురించి మనం ధ్యానం చేద్దాం. మనం ఎట్లా ఉన్నాం, బైబిల్ ఏం చెప్తా ఉంది, మనం ఎట్లా ఉన్నాం పరిశీలన చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 17, 18, 19 వచనాలు తీసుకున్నా, చదవండి. నీ దేవుడైన యెహోవా ఐగుప్తు దేశమంతటికిని అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, హస్తబలమును, చాచిన బాహువును బాగుగా జ్ఞాపకము చేసుకొనుము. నీకు భయము పుట్టించున్న ఆ జనులందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేయును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మా యొక్క పాటల ద్వారా, మా యొక్క మాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే, ఈ లోకంలో మనం దేవుడు చేసిన విజయాలు లేదంటే అద్భుత కార్యాలు మనం మర్చిపోకుండా నా వైపు చూడాలి. అందరూ నా వైపు చూడాలి. చెప్పేటప్పుడు ఒకవేళ రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోవచ్చు, ఓకే. చెప్పేటప్పుడు నా వైపు చూడాలి, వాక్యం చెప్పినప్పుడు కింద చూడాలి. దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం మర్చిపోకూడదు. అందుకన్నాడు ఏమనంటే, నీ కన్నులు చూసిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యాలను, హస్తబలమును, చాచిన బాహువును బాగుగా జ్ఞాపకము చేసుకునుము. దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, మనల్ని ఎంతగానో ఆయన దీవించాడు. అయితే మనం ఏం చేస్తూ ఉన్నామంటే వాటిని మర్చిపోతూ ఉన్నాం. అందుకే అంటా ఉన్నాడు ఇక్కడ ఏమని, జ్ఞాపకము చేసుకొనుము. శోధనలు, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా ముఖ్యమైనది ఏంటంటే శోధన. అయ్యో నేను శోధనలో ఉన్నానే, బాధలో ఉన్నాను, వేదనలో ఉన్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు చేసిన మహత్కార్యాలు మనం మర్చిపోకుండా ఉండాలి. ఆయన చేసిన బాహువును మనం మర్చిపోకుండా ఉండాలి. ఆయన యొక్క చెయ్యి మనకు అందించి మన యొక్క కష్టంలో నుండి, నష్టంలో నుండి పైకి తీసుకొచ్చిన దాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి. ఎందుకంటున్నాడు ఏమని, చాచిన బాహువును బాగుగా జ్ఞాపకము చేసుకొనుము. ఏం చేయాలి? మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేయను.
అందుకే చూడండి ఇక్కడ ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమాలేకీయులు విషయంలో దేవుని యొక్క వాక్య భాగం మనకు కనబడతా ఉంది. 17, 18, 19 చూడండి. 25వ అధ్యాయము 17, 18, 19. మార్గమున అమాలేకీయులు అతడు దేవునికి భయపడక మార్గమున నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుక ఉన్న బలహీనులందరినీ హతము చేసెను. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకు ఇచ్చిన దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలను. ఇది మరచిపోవద్దు. చూడండి, మరచిపోవద్దు అంటే ఒక హెచ్చరిక. మన జీవితంలో దేవుడు మనకు కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. దేవుడు మనకి కొన్ని నియమ నిబంధనలు చెప్తూ ఉంటాడు. అయితే మనం ఏం చేయాలి? మర్చిపోకుండా ఉండాలి. మర్చిపోకూడదు. మర్చిపోకుండా మనం ఈ లోకంలో జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. ఎందుకంటాడు, మీరు ఐగుప్తుల నుండి వచ్చుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి. మన జీవితంలో ఎలాంటి సమస్యలో మనం ఉన్నా, ఎలాంటి బాధలో మనం ఉన్నా, ఎలాంటి వేదనలో మనం ఉన్నా, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన అద్భుతంగా మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆయన విడిపించి మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడని మనం మర్చిపోకూడదు. మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. కాబట్టి మన జీవిత యాత్రలో మనం ఏం చేయాలి? ఆ యొక్క అద్భుత కార్యాలు మర్చిపోకుండా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని మీద మనం ఆధారపడి మనం జీవించాలి. ఒకవేళ మనం దేవుడు చేసిన అద్భుత కార్యాలు మనం మర్చిపోయాం అనుకోండి, దేవుడు మనకు అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. చేసి మనం మర్చిపోతే దేవుడు మన గురించి విచారించేవాడుగా ఉంటాడు. ఒకవేళ మనం ఎవరికైనా ఒక మంచి మనం చేసామనుకోండి, వాళ్ళు మన గురించి మర్చిపోతే అనుకుంటాం, అరే నేను వీళ్ళకి ఎంత ఆపదల్లో ఎంత నిలబడ్డాను, నేను ఎంత చేశాను, నన్ను అసలు నన్ను గుర్తించడం లేదే, అసలు నేనంటే గౌరవం లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు. అయితే దేవుడు మనల్ని పోషించి, ఆయన కాపాడి, ఆయన మనల్ని నడిపించి, మన కుటుంబం చుట్టూ ఆయన భద్రత కల్పించి మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచితే దేవుడు మనల్ని చూసి విచారించేవాడుగా ఉంటాడు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 41, 42, 43 వచనాలు చదవండి. ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమున వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఈ లోకంలో మనం 43 కూడా మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం కూడా ఇదే విధమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన మనకి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. మనం ఆరోగ్య పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడు మనకి సహాయపడిన వాడుగా ఉన్నాడు. మనం ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు దేవుడు మనకి సహాయపడి మనల్ని ఒక మంచి స్థితిలో ఉంచిన వాడుగా ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుడు చేసిన అద్భుత కార్యాలు మనం మర్చిపోతూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమంటే, ఐగుప్తులో ఆయన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారి జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. అందుకే 41వ వచనంలో అంటాడు, మాటి మాటికి వారు దేవుని శోధించిరి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. మనం ఎంత శోధిస్తూ ఉన్నాం దేవుణ్ణి. మనం అనుకున్నాం మంగళవారం, గురువారం, శనివారం సంఘ కూడికలు ఉన్నాయి, ఆదివారం ఆరాధన ఉంది. దేవుని సన్నిధికి రాకుండా మనం దేవుణ్ణి ఎంత శోధిస్తూ ఉన్నాం మనం. అదేందయ్యా మరి మంగళవారం రాకపోతే దేవుని శోధించడమా, లేదంటే గురువారం రాకపోతే దేవుని శోధించినట్టే అని అనుకుంటాం. శోధించినట్లే. ఎందుకంటే దేవుడు మనకు అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు.
ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉంటే, ఆయన సంరక్షణలో మనం ఉండి మనం దేవుని సన్నిధికి రాకపోతే ఏమనుకోవాలి? మనం అనుకున్నాం దేవుని సన్నిధికి రావాలని మనకు తెలుసు. మరి దేవుని సన్నిధికి రాకపోతే మనం దేవుణ్ణి శోధించిన వారు అవుతాం. అందుకంటున్నాడు, మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన మన గురించి సంతాపపడే దేవుడు. సంతాపం ఎప్పుడు మనం పడతాం? సంతాప దినము అంటారు. సంతాప దినం అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత సంతాప దినాలు ప్రకటిస్తారు. ఎందుకు? ఆ మనిషి చనిపోయాడని చెప్పి. అదేవిధంగా మనం ఆత్మీయంగా ఎప్పుడైతే దిగజారే స్థితిలోనికి వెళుతూ ఉంటామో దేవుడు సంతాప పడతా ఉంటాడు. ఆయన చూస్తే ఆయన సంతోషంగా ఉండడు. ఆయన మన గురించి సంతాప పడవలసిన అవసరం లేనే లేదు. కానీ ఆయన మన గురించి సంతాపపడే దేవుడుగా ఉన్నాడు. ఆయనకి సంతాపం అంటే ఎంతో బాధపడేవాడుగా ఉన్నాడు. ఆయన బాధపడినట్లు సంతాపము అని రాస్తా ఉన్నారు. కాబట్టి మన దేవుడు సంతాపపడే దేవుడు. మనం దేవుని సన్నిధిని మనం మర్చిపోయి దేవుణ్ణి మనం శోధించి మనం దేవునికి దూరంగా వెళ్ళిపోకూడదు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం? దేవుణ్ణి సంతాపపరిచేవారుగా ఉన్నామా? మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది? దేవుణ్ణి మాటి మాటికి శోధించేవారుగా ఉన్నామా? శోధించడం అంటే అంతే, మనం ఏం బూతులు తిట్టవసరలా, లేదంటే మనం అబద్ధాలు ఆడవసరలా, ఏదో చేయవసరలా. దేవుని సన్నిధికి మనం రాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించి దేవునికి విరుద్ధంగా ఈ లోకంలో జీవించినట్లయితే అది మనం దేవుణ్ణి శోధించిన వారము అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఈ లోకంలో మనం ఎట్లా జీవిస్తూ ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారికి కూడా అదే సందర్భం ఎదురైంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకా గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో, అది అయినను 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెలు ఎత్తితిరో, అది అయినను మీకు జ్ఞాపకము లేదా? మర్చిపోయారు. యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేశారు. ఆ అద్భుతాలన్నీ మర్చిపోయి అల్ప విశ్వాసుల్లాగా జీవిస్తూ ఉన్నారు. అదే దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, అల్ప విశ్వాసులారా. చూడండి, మనం ఈ లోకంలో జీవించేటప్పుడు విశ్వాసులుగా ఈ లోకంలో జీవించాలి. మన యొక్క జీవితం దేవుని కోసం మనం ఎట్లా జీవించాలి? హతసాక్షులు అవ్వడానికి కూడా మనం రెడీగా ఉండాలి. హతసాక్షులు కాదు కదా, దేవుని సన్నిధిలోనికి మనం రాలేని వారుగా జీవిస్తూ ఉన్నాం. నేను ఒక్కదాన్నే కదా దేవుని సన్నిధికి రావట్లేదు అనుకుంటాం. అందరు రావాలి. అదే మారు మనసు అంటే. మారు మనసు అంటే ఏంటంటే, ఇంతకుముందు నేను ఇంట్లో ఉండేదాన్ని, నేను మారు మనసు పొందాను, బాప్తిస్మం తీసుకుంటున్నాను, నేను ప్రతి దినము ప్రతి కూడికలో నేను దేవుని సన్నిధిలో ఉంటాను. అది మారు మనసు అంటే. మారు మనసు అనగానే అన్నీ మానేస్తాను, దేవుని సన్నిధి కూడా మానేస్తాను, బాప్తిస్మం తీసుకుంటే సరిపోయిందిలే అనుకుంటే అది మారు మనసు కానే కాదు. మన జీవితంలో దేవుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ అంటా ఉన్నారు. ఏమంటున్నారు? అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఒకవేళ మన జీవితంలో మనం లేని స్థితిలో మనం జీవిస్తూ ఉంటే మనం ఎందుకు ఆలోచించాలి? దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఆయన మనకి లేదు అని మనం ఎందుకు ఆలోచించాలి? కాకులను ఆయన పక్షులను పోషిస్తూ ఉన్నాడు. ఆయన సమస్తాన్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మనల్ని పోషించలేడా? ఖచ్చితంగా దేవుడు మనల్ని పోషించగలడు. కాబట్టి మన యొక్క జీవితంలో, ఎందుకంటే మనం గుర్తు చేస్తూ ఉన్నాడు ఏమని? 5 రొట్టెలు 5,000 మందికి, తర్వాత ఏమంటున్నాడు? 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితేరో. దేవుని యొక్క దీవెన. అల్ప విశ్వాసంగా ఈ లోకంలో మనం జీవిస్తే దేవుని దీవెనలు మనం పొందలేము. విశ్వాసంగా ఈ లోకంలో జీవిస్తే దేవుడు మనల్ని ఎన్నో రెట్లు మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. సహజంగా ఈ లోకంలో మనం అనుకుంటాం, అయ్యా నాకు పోరాటాలు ఎక్కువైపోయినాయి, ఈ లోకంలో శోధనలు ఎక్కువైపోయినాయి అనుకుంటా ఉంటాం. అందుకే నేను దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాను, దేవుని సన్నిధికి రావాలి అనుకుంటా ఉన్నాను, కానీ
అదే సమయానికి ఏదో ఒకటి వస్తూ ఉంది, నేను దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నానని మనం చెప్పకూడదు. ఈ పోరాటాలు మన యొక్క జీవితంలో వచ్చినప్పుడు అది దేనికి వస్తూ ఉంటాయి అంటే, ఇంకా ఒకవేళ మనం ఒక పోరాటంలో ఉన్నాం, అంతకంటే మంచి పోరాటం మనం పోరాడే విధంగా మనం ఈ లోకంలో రెడీ అయ్యేవారుగా ఉండాలి. ఉదాహరణకి మనం 1వ క్లాసు ఎగ్జామ్ రాసామనుకోండి, 2వ క్లాస్ ఎగ్జామ్ రాయడానికి మనం రెడీ అవ్వాలి. తర్వాత 3వ క్లాస్కి మనం వెళ్ళాలి, 4వ క్లాస్కి మనం వెళ్ళాలి. అట్లా కాకుండా అయ్యా నాకు ఏం వచ్చు, A+B² ఏం గుర్తుంటే నాకు ఇంకా ABCDలే కావాలన్నా అనుకోండి, ఇంకా మనం ABCDలోనే ఉంటాం. కాబట్టి మనకున్న సమస్యలను చూసి మనం ఎప్పుడు కూడా కృంగిపోయేవారుగా ఉండకూడదు. చూడండి, కీర్తనల గ్రంథం 77వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 77వ అధ్యాయము 7వ వచనం చదవండి. ప్రభువు నిత్యము విడనాడున, ఆయన ఇంకెన్నడను కటాక్షింపడ, ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోయిన, ఆయన సెలవిచ్చిన మాట తరములకు తప్పిపోయిన, దేవుడు కటాక్షింప మానిన, ఆయన కోపింప వాత్సల్యత చూపకుండాన, అందుకు నేను ఇలాగనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణాస్తము మార్పు నొందననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. మన జీవితంలో శ్రమ కలిగినప్పుడు ఈ ప్రశ్నలన్నీ మనకు వస్తాయి. ఈ లోకంలో మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం అనుకుంటాం, అరే నేను ప్రతి విజ్ఞాపన ప్రార్థనకి వెళ్తా ఉన్నానే, ప్రతి ఆరాధనకి వెళ్తా ఉన్నానే, నేను దేవుళ్ళలో బలంగా ఉన్నానే, నేను ప్రతి నెల దశంభాగాలు ఇస్తా ఉన్నానే, ఇంకా కృతజ్ఞత కానుకలు ఇస్తా ఉన్నానే, ఇన్ని చేసినా దేవుడు నాకు ఎందుకు అనుమతించాలి అని చెప్పి మనం ప్రశ్నించుకునేవారుగా ఉంటాం. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ కీర్తనకారుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఏమన్నా ప్రభువు నిత్యము విడనాడున, కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు. అందుకే ఈ మాట అంటా ఉన్నాడు, ఏమని, ఆయన ఇంకెన్నడను కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా. చూడండి, ఆయన ఎన్ని ప్రశ్నలు సంధించాడు? 5 ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు దేవుణ్ణి. ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. మన జీవితంలో కూడా మనం అనుకుంటాం, సమస్యలు చూసి, కష్టాలు చూసి, నష్టాలు చూసి, వేదనలు చూసి, బాధలు చూసి, మన యొక్క చింతను చూసి మనం ఏమనుకుంటామంటే, ఇవన్నీ మనకు తెలియకుండానే దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉన్నాం. అయ్యో నాకే రావాలా, అందరూ బాగున్నారు, వాళ్ళు చూడు ఎట్లా ఉన్నారు, వీళ్ళు చూడు ఎట్లా ఉన్నారు, చూస్తూ ఉండగానే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళు అది కొన్నారు, ఇది కొన్నారు అని సహజంగా మనం అనుకుంటాం. అయితే ఈ శ్రమ రావడానికి కారణం ఏంటంటే, దేవుడు మన యొక్క జీవితంలో ఆయనకు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం కృంగిపోయి మనం దేవుణ్ణి మనం ప్రశ్నించి సమాధానం లేని వారుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండకూడదు. కాబట్టి మన యొక్క జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో వచ్చే ఒక్కొక్క పోరాటం, ఈ పోరాటం ద్వారా మనకు ఒక లెసన్ మనం నేర్చుకోవాలి. ఆ లెసన్ మనం నేర్చుకొని అంతకంతకు ఎదిగేవారుగా ఈ లోకంలో జీవించాలి. ఎప్పుడైతే మనం ఒదిగేవారుగా ఉంటామో, సాతాను మనల్ని ఏం చేస్తుందంటే ఇంకా మనల్ని ఉంచేసిద్ది. దేవుళ్ళలో మనం ఎదిగేవారుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. కాబట్టి ఇక మధ్యాహ్న కాల సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అందుకే హెబ్రీ రాసిన పత్రికలో పౌలు గారు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం చదవండి. 10:32. అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకునుడి. చూడండి, ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అరే నాకు ఇంతకుముందు పెద్ద సమస్య వచ్చింది, దేవుని యొక్క కృప వల్ల ఆ సమస్య నుండి నేను బయటపడ్డాను అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని మనం నిరుత్సాహపడతా, మనం బాధపడతా, అయ్యో దేవుడు నాకు ఎందుకు పెట్టాడు ఈ సమస్య, లేదంటే ఈ బాధ అని చెప్పి మనం ఎప్పుడూ కూడా మనం నిరుత్సాహపడేవారుగా ఉండకూడదు. కాబట్టి మన యొక్క జీవితంలో వాటిని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. తర్వాత 10 మందిలో ఆరడి పడితిరి, మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన
స్వాస్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటురి. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. వారు ఆస్తులు కోల్పోయారు, అప్పుడు ఆస్తులు కోల్పోయారు. మరి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఏమైనా కోల్పోతున్నాము? మనం ఏమీ కోల్పోవట్లే మనం. కానీ ఏదైనా చిన్న సమస్య రాగానే మనం ఏమనుకుంటాం? ఎంత బాధపడిపోతాము చూడండి. మనం అలాంటి బాధ మనం పడకుండా ఎట్లా ఉండాలి? కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మనం ధైర్యాన్ని విడిచిపెట్టకుండా దేవుల్లో ఉంటే బహుమానం వచ్చింది. అట్లా కాకుండా మనం నిరుత్సాహపడి దిగులు పడి మంచంలో పడుకొని దేవుని సన్నిధికి రాకుండా మనం దేవుని విడిచిపెట్టి ఈ లోకంలో జీవిస్తే మనకు బహుమానం వచ్చిద్దా? రానే రాదు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా ధైర్యంగా జీవించాలి. ఏమనుకోవాలి? అయ్యో ఆస్తులే కోల్పోయారు, ఈ నష్టం వచ్చింది, ఏందంట, ఏం పర్వాలేదు, దేవునికి స్తోత్రం అని చెప్పి మనం అనేవారుగా ఉండాలి. కానీ మనం అంటామా? ఒక కోడి చచ్చిపోతే మనం ఎన్ని మాటలు వదులుతామో, ఎవరో ఏదో చేశారని చెప్పి రోడ్డు మీద పడి ఎన్ని మాటలు మనం ఏం చేస్తాం? అనేవాళ్ళు లేరా? ఖచ్చితంగా ఉంటారు. లేదంటే మన గేదెకి ఏదన్నా చేశారే అనుకోండి, వదులుతారా? అస్సలు వదిలే ప్రసక్తే లేదు. మన జీవితంలో ఒకవేళ మనం ఆస్తులు కోల్పోయినా దేవుడు మనకి బహుమానాన్ని ఇస్తాడని చెప్పి మనం దేన మనస్సు కలిగి ఈ లోకంలో దేవుని వైపు చూసేవారుగా ఉన్నామా లేదా మనం పరీక్ష చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా పరీక్షించుకునేవారుగా ఉంటామో దేవుడు మన యొక్క జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసేవాడు. నా వైపు చూడాలి, అటు కాదు, అందరు చూడండి నా వైపు, నా వైపు, ఇటు చూడండి. అందుకే మనం పులిపీటు అటు పెట్టుకుంటే బాగుండేదేమో. ఎందుకంటే ఎవరన్నా వచ్చినప్పుడు అటే చూస్తున్నారు అందరూ. ఎవరు రారు మనకి, మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరు రారు, అందరూ మనవాళ్ళే. సరే, మన జీవితంలో ఆత్మీయంగా మనం ఏం చేయాలి? మర్చిపోకూడదు. దేవుడు ఒకవేళ ఆస్తి మనం కోల్పోయినా దేవుడు మనకు బహుమానాన్ని ఇస్తాడు, ఆయన శ్వాసాన్ని ఇస్తాడని చెప్పి ఈ లోకంలో మనం ధైర్యంగా ముందుకు వెళ్ళేవారుగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనల్ని ప్రేమతో మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అందుకే చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో దావీదు గారు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 34, 35, 36 వచ్చిన చదవండి. మొదటి సమూయేలు 17:34. నీ దాసుడినైన నేను నా తండ్రి యొద్ద గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోయాను. నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కోడను నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండుగాక అని దావీదుతో చెప్పాను. దావీదు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకు? ఏంది దావీదు చూస్తే పిల్లోడులాగా ఉన్నాడు, నేను వెళ్ళి యుద్ధం చేస్తా అంటున్నాడు, పోరాడుతూ ఉంటున్నాడు అని చెప్పి అంటా ఉన్నప్పుడు ఈ దావీదు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమని గుర్తు చేస్తూ ఉన్నాడు చూడండి అక్కడ. ఏమని? దేని తరిమింది? గొర్రెలు కాయిచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి. మనం ఉదాహరణ, సింహం మనిషిని చంపిద్దా, మనిషి సింహాన్ని చంపుతాడా? సింహం మనిషిని చంపిద్ది. ఎందుకు? అది బలమైంది, మనం దాంతో పోరాడలేము. ఎలుగుబంటి కూడా మనిషిని చంపేస్తుంది, మనం దాంతో పోరాడలేము, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. అయితే ఇక్కడ దావీదు దేవుని యొక్క శక్తిని బట్టి అవి రెండింటిని చంపి దాని నోట్లో ఉన్న ఆ గొర్రె పిల్లని బయటికి తీసుకొచ్చాడు. చూడండి ఎంత గొప్ప విషయం. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి మనం అలాంటి అనుభవం లేకుండా మనం వెళ్తూ ఉన్నామా? ఒకవేళ మనం బాధలో ఉన్నాం, ఉదాహరణకి మనం ఆర్థిక సమస్యలే అనుకుందాం, మనందరికి వచ్చిన పెద్ద సమస్య అదే, డబ్బు.
ఈ లోకంలో మనం బాగా సంపాదిస్తే నెంబర్ 1 అనుకుంటాం. ఒకవేళ ఆర్థిక సమస్యలో ఉంటే మనకు డబ్బులు లేవు. ఈ డబ్బులు లేనప్పుడు మనం చెప్పగలగాలి ఏమని? ఒక ఒక స్టేట్మెంట్ మనం ఇవ్వగలగాలి మన బిడ్డలకి ఏమని? అయ్యో నేను పలానప్పుడు నేను డబ్బు లేని స్థితిలో ఉన్నాం. మనది చాలా పేదరికమైన కుటుంబం మంది. అయితే దేవుని యొక్క కృపను బట్టి ఈ విధంగా దేవుడు మనకు సహాయం చేశాడు. ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నాము అని మనం చెప్పగలుగుతా ఉన్నామా? చెప్పగలగాలి. అదే విశ్వాసం అంటే. అట్లా కాకుండా మనమే దేవుని సన్నిధికి రాము, మరి ఎట్లా చెప్పగలం? మనం ఎట్లా దీవించబడతాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేవుడు అన్నీ ఇవ్వాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు. మనమే తీసుకోవట్లా. ఆయన రెడీగా పెట్టాడు. దేవుని యొక్క సన్నిధిలో అన్నీ రెడీగా, కాకపోతే మనకు కనపడవై. దేవుడు ఎప్పుడు అక్కడ పెట్టేశాడు, అయ్యా తీసుకోండి అయ్యా అని. మనం తీసుకోకుండా మనం ఏం చేస్తున్నాం? ఏదో ఫార్మాలిటీకి, లేదంటే పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి ఫార్మాలిటీకి దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయేవారుగా ఉన్నాం. మనం దేవునిలో బహుగా దీవించబడాలి అంటే అందుకే దావీదు తన యొక్క జీవితంలో చాలా ధైర్యంతో చెప్తా ఉన్నాడు. నేను సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపాను, ఆ ఫిలిష్తీయుడు ఎంత అని చెప్పి చాలా ధైర్యంతో చెప్తా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించగలగాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 7వ వచనం చదవండి. అరణ్యంలో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చిరి. తిరుగుబాటు చేయటం అంటే ఏంటి? దేవుడు చెప్పిన మాట వినకపోవటమే తిరుగుబాటు. తిరుగుబాటు చేయటం అంటే దేవుని సన్నిధికి రాకుండా ఉండటమే తిరుగుబాటు. తిరుగుబాటు అంటే మనం దేవుని సన్నిధిలో కనపడకుండా మనం లోకంలో ఉన్నాం అనుకోండి, అదే తిరుగుబాటు. అంతకుమించి తిరుగుబాటు చేయటం అంటే మనం దేవుని మీదకి మనం ఏదో పోరాటానికి వెళ్ళటం కాదు. మన జీవితాలు మనం పరిశుద్ధంగా, లేదంటే ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తా. ఒకవేళ గట్టిగా అడిగితే నేను ఇంకో మందిరానికి వెళ్ళిపోతా అన్నాను అనుకోండి, అది కూడా తిరుగుబాటే. అయ్యో నువ్వు పద్దాకి ఇదే చెబుతున్నావు, నువ్వు పద్దాకి అది అంటున్నావు, ఇది అంటున్నావు. కొంతమంది దేవుని సన్నిధికి రాకుండా ఏది చేసినా పాపం అది. ఒకవేళ మనం దేవుని సన్నిధికి రాకుండా అన్నం వండుకున్నా పాపమే అది. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అయ్యో ఇంట్లో మరి అన్నం తినకుండా ఎట్టా అనుకుంటాం. అన్నం కంటే దేవుని యొక్క మాట శ్రేష్టమైంది. ఆయన మాట ద్వారా మనం బ్రతుకుతున్నాం. అన్నం తినకపోయినా ఏం కాదు, ఆ గంట 2 గంటలు తినకపోతే బాగానే ఉంటాం. దేవుని మాట వల్ల మనందరం సజీవులుగా ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం మర్చిపోతూ ఉన్నాం. అందుకే ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలి? దేవునికి కోపాన్ని పుట్టించేవారుగా ఉన్నాం, దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా ఉన్నాం. 24 వచనం చదవండి, 9:24. నేను మిమ్మల్ని ఎరిగిన దినం మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. ఎప్పటి నుండి చేస్తూ ఉన్నారు? మారు మనసు పొందిన దగ్గర నుండి చేస్తూనే ఉన్నాం. ఎట్ట తిరుగుబాటు చేస్తున్నాం? దేవుని సన్నిధికి రావట్లా. సందు దొరికితే మనం ఏం చేస్తున్నాం? వదిలేస్తూ ఉన్నాం. మనం ఈ సంవత్సరాంతం అయిపోతున్న సంవత్సరం డిసెంబర్ 3వ వారానికి వచ్చేసాం. ఎక నుండైనా దేవుని మీద తిరుగుబాటు చేయకుండా ఈ లోకంలో జీవిద్దాం. ఎన్ని పనులున్నా, ఒకవేళ ₹1,00,00,000 నేను రాసిస్తానన్నా మనం దాన్ని పక్కన పెట్టేసి దేవుని కోసం దేవుని సన్నిధిలో ఉన్నాం. అలాంటి తీర్మానం తీసుకుందాం. మంగళవారం, గురువారం, శనివారం అయిపోయే వరకు ఉందాం. ఏదో వచ్చి అటెండెన్స్ వేయించుకొని విజ్ఞాపన గుడిక అయిపోకుండానే మనం ఇంటికి వెళ్ళిపోకూడదు. అది దేవుణ్ణి అవమానపరిచినట్లేదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాకుండా అది వేరు. మనం వచ్చి వెళ్ళిపోయాం అనుకోండి, ఇది సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడా మనం పెట్టుకోవాలి. ఇవన్నీ మన మందిరంలో మళ్ళీ మొదలు పెట్టుకోవాలి. మా గొలుసు ప్రార్థన కూడా మనం స్టార్ట్ చేసుకోవాలి. మందిరం తలుపు వేయకూడదు. ఇంకా కొత్త సంవత్సరం నుండి తలుపు ఎప్పుడు మూతబడి ఉండడానికి వీల్లేదు. అందరూ సమయం దొరికినప్పుడు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థనకు ఒక పుస్తకం కూడా పెట్టుకుందాం. ప్రార్థన అవసరాలు అని చెప్పి ఆ బుక్ పెట్టుదాం. ఆ పుస్తకంలో ప్రతి అవసరాన్ని మనం రాసి ప్రతిరోజు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆ విధమైన భక్తి జీవితాన్ని మనం అలవాటు చేసుకుందాం. ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని అలవాటు చేసుకోవడానికి మనం సిద్ధపడదాం. అందుకే ముందుగానే చెప్తున్నా. మళ్ళీ రేపు జనవరి 1వ తారీఖు చెప్పాను అనుకోండి, మరి మీరు అనుకోవచ్చు ఏందా ఇవన్నీ కొత్తగా ఉందే, కొత్త సంవత్సరం కొత్త అలవాటు అనుకోవద్దు. మన యొక్క పాత జీవితాన్ని మనం పక్కన పెట్టేద్దాం. మారు మనసు పొంది మనం
దేవునిలో మనం ముందుకు సాగిపోయేవారుగా ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో చూడండి అక్కడ ఏమంటా ఉన్నారు, ఏమని, నేను మిమ్మల్ని ఎరిగిన దినం మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో జీవిద్దాం. మనకి ఎంత నష్టం వచ్చినా పర్వాలా, ఎంత బాధ వచ్చినా పర్లా, ఎంత వేదన వచ్చినా పర్లా, నీ కోసం నేను ఈ లోకంలో జీవిస్తానని చెప్పి ఒక తీర్మానం తీసుకుందాం. నూతన సంవత్సరంలో తీర్మానం తీసుకొని ప్రతి ఒక్కరు వచ్చి మినిమం ఒక అరగంట అయినా ప్రార్థన చేసే ఆలోచన కలిగి మనం ఈ కొత్త సంవత్సరంలో మనం ఆ నిర్ణయాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్దాం. కాబట్టి ఒక మధ్యాహ్న కాల సమయంలో మనందరం ఆ విధంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. కాబట్టి మనం మర్చిపోతూ ఉన్నాం. అప్పుడు వాళ్ళు మర్చిపోయారు, దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా మర్చిపోయి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామేమో మనం పరిశీలన చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. చూడండి 8వ వచనం చదవండి. ఇదే అధ్యాయం 8వ వచనం, 9వ అధ్యాయం 8. హోరేబులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్మల్ని నశింపజేయనంత కోపము మీ మీద తెచ్చుకొనెను. చూడండి, మనం కోపం పుట్టించామనుకోండి, దేవుని కోపం వచ్చేస్తుంది. ఎవరికైనా వచ్చింది, ఎంత మంచోడికైనా కోపం వచ్చింది. కానీ దేవుని కోపం వస్తే మనం తట్టుకోలేము. ఈ లోకంలో ఒక మనిషికి కోపం వస్తే వాడు తిరగబడతాడు మన మీద. అయితే దేవుడే మన మీద కోపగించుకుంటే, చూడండి అక్కడ హోరేబులో ఏం చేశారు, అక్కడ మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు. కోపం ఎందుకు వచ్చింది? దేవుడు చెప్పిన మాట మనం వినకపోతే దేవుని కోపం వచ్చింది. అదే అక్కడ జరిగింది. అక్కడ కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్మును నశింపజేయనంత కోపము మీ మీద తెచ్చుకొనెను. మనం ఈ లోకంలో ఆ విధంగా జీవించవద్దు. ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారు ఖచ్చితంగా నోరు తెరిచి మనం ఆరాధించాలి. వారు దేవుని యొక్క బలలో చేతులు వేసేవారుగా ఉండాలి. ఈ బలలో మనం చేతులు వేసి దేవునికి మనం ఇష్టంగా మనం జీవించాలి. చూడండి, చివరిగా 22వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 22వ వచనం, మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తావాలోను యెహోవాకు కోపము పుట్టించితిరి. చూడండి, మాటి కోపం పుట్టిస్తామన్నారు. మన జీవితంలో మనం దేవుని కోపం పుట్టించేవారుగా ఉండకూడదు. మనం మర్చిపోకూడదు ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు. మనం మర్చిపోకూడదు. మనం వేదనలో ఉన్నప్పుడు ఆయన, మనం బాధల్లో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా మనల్ని బయటపెట్టాడు అనే విషయాలు మనం గుర్తుపెట్టుకొని ఈ లోపల మనం జీవించాలని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరం తల్ల ఉంచి మనం పరిశీలించుకొని మనం దేవుని యొక్క శరీరంలోను రక్తంలోను మనం చేతులు వేద్దాం. అందరం తల్ల వంచి మనం పరిశీలించుకుందాం. మహోన్నతులైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, మా యొక్క జీవితంలో మీరు అనేకమైన గొప్ప కార్యాలు చేసి ఉన్నారు తండ్రి, అనేకమైన అద్భుత కార్యాలు చేసి ఉన్నారు తండ్రి. కానీ నైనా మేమందరం వాటిని మర్చిపోయినైనా ఈ లోకంలో మీ యొక్క సన్నిధిని విడిచిపెట్టిన వారుగా జీవిస్తూ ఉన్నా తండ్రి. ఎవరైతే నేను ఆ విధంగా జీవిస్తూ ఉన్నారో వాడిని క్షమించమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారి యొక్క తప్పును తెలుసుకొని మీ కోపం పుట్టించకుండా ఈ లోకంలోనైనా మీ దగ్గరికి రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. అవును తండ్రి, ప్రతి విషయంలో మేము శాపంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు తండ్రి, మీ యొక్క ప్రేమైన కుమారుని ఈ లోకానికి పంపించి ఆ యొక్క రక్తం ద్వారా, శరీరం ద్వారా మమ్మల్ని విమోచించి పరిశుద్ధపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఆ యొక్క పరిశుద్ధ జీవితాన్ని మమ్మల్ని మేము కాపాడుకుంటూ ఈ లోకంలో మా యొక్క మరణం వరకు మీకు నమ్మకంగా జీవించలాగినా తగిన సహాయం దయచేయండి తండ్రి. ఎవరైతే బాప్తిస్మం తీసుకొని ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు మీ బలలో అందరూ పాలు పంపులు పొందడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా ఎవరైతే నేను బాప్తిస్మం తీసుకోవాలని చెప్పి తీర్మానం తీసుకుని ఉన్నారో వారు ప్రతి సంఘకూడికలోనైనా వారు హాజరైనైనా మీకు ఇష్టంగా మీ మీద తిరుగుబాటు చేసేవారుగా కాకుండానైనా ప్రతి ఒక్కరూ మీకు ఇష్టంగా జీవించలాగినా తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇప్పటివరకునైనా మీకు కృప, మీకు హస్తం మాకు తోడుగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.